హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక సరికొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేనైతే మీ ముందుకొచ్చేసాను. నా పేరు ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ స్కూల్ గాని, కార్పొరేట్ స్కూల్‌లో గాని 25% కోటా ఉన్న సంగతి మీకు తెలుసా? పేద, నిరుపేద, మధ్యతరగతి పిల్లలు ఫ్రీగా 25% సీట్స్‌తో జాయిన్ అవ్వచ్చన్న సంగతి మీకు తెలుసా? ఆ విశేషాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూసేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో. ముందుగా ఈ 25% కోటా రావటానికి కారణం ఆర్‌టీఈ యాక్ట్. ఆర్‌టీఈ యాక్ట్ అంటే ఏంటనుకుంటున్నారా? రైట్ టు ఎడ్యుకేషన్ 2009లో వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి ఏప్రిల్ 2010 నుంచి అమల్లోకొచ్చింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పిల్లవాడు ఉచిత మరియు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి. అది కూడా 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల దాకా. ఈ యాక్ట్‌లో ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళలో కంపల్సరీ 25% కోటా ఉండాలని ఆ యాక్ట్ చెబుతుంది. ఎట్టకేలకు 2022, 23 విద్యా సంవత్సరం నుంచి మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్‌టీఈ యాక్ట్ అమల్లోకొచ్చింది. దీని ద్వారా ప్రైవేట్ స్కూల్‌లో గాని, లేతే కార్పొరేట్ స్కూల్‌లో గాని ఏ స్కూల్‌లోనైనా మొదటి తరగతి ప్రవేశాలలో ఖచ్చితంగా 25% కోటా ఉండాల్సిందే. ఆల్రెడీ మనం లాస్ట్ 2 అకాడమిక్ ఇయర్స్ నుంచి ఇది రన్ అవుతుంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఒక్కటే కొంచెం కోర్ట్ కేస్ వల్ల కొంచెం ఇబ్బందయింది. అందుకే ప్రభుత్వం ఒక 10 రోజుల ముందే దీని గురించి నోటిఫికేషన్ ఇవ్వడం గూడా జరిగింది. దీని డెడ్‌లైన్ వచ్చి మార్చి 10. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందనుకుంటున్నారా? ఫిబ్రవరి 20 నుంచే స్టార్ట్ అయింది. ఆ లింక్ కూడా ఇప్పుడు మన డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఓసారి చెక్ చేయండి. ఏమేమి కావాల్సిన డాక్యుమెంట్స్ గూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఓసారి కంపల్సరీగా నోట్ చేసుకోండి. ముందుగా ఇన్‌కమ్ సర్టిఫికేట్. విలేజ్ లెవెల్‌లో ఉండే వాళ్ళకి 1,20,000 ఉండాలి. అలాగే అర్బన్ ఏరియాస్ మున్సిపాలిటీస్‌లో ఉండే వాళ్ళకి 1,44,000 ఉండాలి. ఇది కంపల్సరీ. దీంతో పాటు బర్త్ సర్టిఫికేట్ స్టూడెంట్‌ది, క్యాస్ట్ సర్టిఫికేట్ స్టూడెంట్‌ది, ఇన్‌కమ్ సర్టిఫికేట్ స్టూడెంట్‌ది, అలాగే ఈ అడ్రెస్ ప్రూఫ్ అది ఫ్యామిలీ మెంబర్స్‌లో ఏదైనా అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నట్టు అడ్రెస్ ప్రూఫ్ ఉండాలి. ఓటర్ ఐడీ గాని, కరెంట్ బిల్ గాని ఇలా ఏదైనా. నేను ఇందాక చెప్పినట్టు డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. బర్త్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్, అడ్రెస్ ప్రూఫ్. ఈ 5 డాక్యుమెంట్స్ ఉండాలి కంపల్సరీగా. అలాగే మీరు ఈ ఏజ్ లిమిట్ కూడా చెప్తాను. ఎంత ఏజ్ లిమిట్ ఉండాలో. స్టేట్ సిలబస్ ఉన్న స్కూల్స్‌కైతే 6వ నెల 2వ తారీఖు 2020 నుండి 5వ నెల 31, 2021 మధ్యలో పిల్లవాడు గాని, అమ్మాయి గాని పుట్టి ఉండాలి. అలాగే సెంట్రల్ సిలబస్సు, ఐబీ, ఐసీఎస్ఈ లాంటి అడ్వాన్స్‌డ్ సిలబస్ ఉన్న స్కూల్స్‌లో జాయిన్ అవ్వాలంటే ఆ ఏజ్ లిమిట్ ఎప్పుడంటే 4వ నెల 2వ తారీఖు 2020 నుండి 3వ నెల 31, 2021 మధ్యలో కన్సర్న్డ్ స్టూడెంట్ బర్త్ అయి ఉండాలి. ఇప్పుడు అర్థమైందిగా ఏజ్ లిమిట్ చెప్పాను. అలాగే ఈ డ్యూరేషన్ కూడా వచ్చి ఇందాక చెప్పినట్టు ఫిబ్రవరి 20 నుండి మార్చి 10 వరకే. ఫిబ్రవరి 20, మార్చి 10. ఆల్రెడీ ఇప్పటికే 4 రోజులు అయ్యింది. ఇంకా ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వాళ్ళకి షేర్ చేసి ఈ బ్రహ్మాండమైన అవకాశాన్ని వాళ్ళకి కలగజేయండి. అలాగే ఎక్కడ అప్లై చేయాలనే కదా నేను ఇందాక చెప్పాను కదా డిస్క్రిప్షన్‌లో పోర్టల్ ఇచ్చానని. cse.ap.gov.inలో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న సచివాలయంకెళ్ళినా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీ సేవా సెంటర్‌కెళ్ళినా కొంతమంది హెల్ప్ చేస్తారు. అర్థమైందిగా? డేట్స్ వచ్చి ఫిబ్రవరి 20, మార్చి 10. పోర్టల్ వచ్చి cse.ap.gov.in. ఇందాకొచ్చిన డాక్యుమెంట్స్ ఆధార్, ఇన్‌కమ్, క్యాస్ట్, బర్త్ అలాగే రెసిడెన్స్ ప్రూఫ్. ఈ 5 డాక్యుమెంట్స్. చాలా సింపుల్‌గా ఉంది గదా! ఈ ఏజ్ లిమిట్‌లో మీ పిల్లవాడు గనక ఉండుంటే ఫస్ట్ క్లాస్ అండి. ఇది మీరు మర్చిపోతారేమో. ఫస్ట్ క్లాస్ ఎన్రోల్‌మెంట్‌కే ఇది వర్తిస్తుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఒకే స్కూల్‌లో 25% కోటాలో చాలామంది అప్లై చేసి ఏం జరుగుతుందని గదా! మంచి డౌటే అది. ఎందుకంటే ఆ సీట్‌కి ఒకటి కన్నా ఎక్కువ మంది అప్లై చేస్తే లాటరీ జరుగుతుంది. ఆ లాటరీ గూడాను ఆ డేట్ ఇచ్చారు. ఆన్‌లైన్ లాటరీ జరుగుతుంది. అదొచ్చి మార్చ్ 25న అంటే 20తో కంప్లీట్ అవుతుంది గదా రిజిస్ట్రేషన్. మార్చ్ 25వ తారీఖున ఈ లాటరీ జరుగుతుంది. ఈ లాటరీ వచ్చిన వెంటనే మీరు అడ్మిషన్ క్వాలిఫై అవుతారు. మీరు 26, 27 అడ్మిషన్‌లో హాయిగా ఎన్రోల్ అవ్వచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానెల్‌లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.